హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోహిత్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నాకు చాలామంది అడుగుతున్నారు, అన్న జాబ్స్కి ట్రై చేస్తున్నాం, చాలాసార్లు అప్లై చేస్తున్నాం, ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది, ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వట్లేదని. మనం జాబ్స్ అప్లై చేసేది త్రూ రెజ్యూమే. మరి అలాంటి రెజ్యూమేలో నువ్వు ఏదైతే రోల్కి అప్లై చేస్తున్నావో దానికి రిలేటెడ్గా ఉన్న టెక్నికల్ స్కిల్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మనం ఏం చేస్తాం, ఈ టెంప్లెట్ బాగుందా, కలర్ఫుల్గా ఉందా అని రెజ్యూమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం తప్ప ఆ రెజ్యూమ్లో మన స్కిల్స్ యాడ్ చేస్తే దాని వెయిటేజ్ పెరుగుతుందని మాత్రం ఎక్కువ ఆలోచించాం. అండ్ వీడియో ఎండింగ్లో నీకు ఒక దిమ్మ తిరిగిపోయే ట్రిక్ అయితే చెప్తాను. ఈ ట్రిక్ ఫాలో అయితే నీ రెజ్యూమే ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రిక్ని ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. అంటే సిఎస్సి కానీ, ఈసీ కానీ, మెకానికల్ కానీ, ఏ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా ట్రిక్ యూస్ చేసి మీ రెజ్యూమ్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ని నువ్వు మిస్ అవ్వకూడదంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. కోర్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో, మెయిన్గా ఈసీ అండ్ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వస్తున్నారో వాళ్ళకి ఒక కోర్ జాబ్కి అప్లై చేయడానికి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేయాలి, ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఏం యాడ్ చేసుకోవాలి, స్టిల్ ఇంకా డౌట్గానే ఉంటే మీకోసమే నేను ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఉంచాను. ఈ రెజ్యూమ్ నువ్వు చూస్తే టెక్నికల్ స్కిల్స్ ఏం యాడ్ చేయాలి, ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, కెరీర్ ఆబ్జెక్టివ్ ఏం యాడ్ చేయాలి నీకు ఒక పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ రెజ్యూమ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. వీడియో అయిపోయిన తర్వాత వెంటనే లింక్ పైన క్లిక్ చేసి రెజ్యూమ్ అయితే చూసేసే. ఫైనల్గా ట్రిక్ ఏంటంటే, నువ్వు ఏదైతే జాబ్స్కి అప్లై చేస్తున్నావో ఆ రెజ్యూమ్ని ఆ కంపెనీ వాళ్ళు ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్, ATS అని ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి నీ రెజ్యూమ్ని వ్యాలిడేట్ చేస్తారు. సో ఈ ATS అని ఏం చేస్తుందంటే, ఒక స్కోర్ని నీ రెజ్యూమ్ని బేస్ చేసుకుని ఒక స్కోర్ని అయితే జనరేట్ చేస్తుంది. ఈ స్కోర్ కనుక బాగాలేదా ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, నీ రెజ్యూమ్ని చించి అవతల పడేస్తారు. సో మన రెజ్యూమ్ స్కోర్ని మనమే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ATS సాఫ్ట్వేర్ని యూజ్ చేసి నీ రెజ్యూమ్ స్కోర్ని నువ్వే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ ర్యాండమ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అయితే చెక్ చేసుకోవద్దు. నేను ఒక వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత నీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి నీ జాబ్ డిస్క్రిప్షన్ని క్లియర్గా మెన్షన్ చేయి. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఏముండాలి, నువ్వు ఏదైతే రోల్కి అప్లై చేస్తున్నావో దానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్, కీవర్డ్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయి. ఈ ATS అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, నువ్వు ఏదైతే రెజ్యూమ్ ఇచ్చావో ఆ రెజ్యూమ్లో నీ రోల్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ కానీ, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా, దేంతో మ్యాచ్ చేసుకుంటే నువ్వు ఏదైతే ఇప్పుడు డిస్క్రిప్షన్ మెన్షన్ చేసావో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్తో, స్కిల్స్తో మ్యాచ్ చేసుకొని ఈ రెండింటిని టాలీ చేసి నీకు ఒక స్కోర్ని అయితే అది జనరేట్ చేసి ఇస్తుంది. ఆ స్కోర్ని బేస్ చేసుకొని నీ రెజ్యూమ్ కరెక్టా కాదా, బాగుందా బాగాలేదని నువ్వు డిసైడ్ అవ్వచ్చు. ముందే చెప్తున్నా, జాబ్ డిస్క్రిప్షన్ కనుక ఇవ్వకుండా నువ్వు స్కోర్ చెక్ చేస్తే అదొక ఫేక్ స్కోర్ని అయితే జనరేట్ చేస్తుంది. సో అది చూసి అయితే మోసపోవద్దు. సో ఇలా ATS సాఫ్ట్వేర్ని అయితే యూస్ చేసుకుని నీ రెజ్యూమ్ స్కోర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకుని నువ్వు ఆ జాబ్కి అప్లై చేయొచ్చా లేదా, లేకపోతే రెజ్యూమ్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలా, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ యాడ్ చేయాలో నువ్వు తెలుసుకోవచ్చు. సో ATS ట్రిక్ అనేది ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు. అంటే సిఎస్సి కానీ, మెకానికల్ ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది ఇది. ఇలా చేస్తే నీ రెజ్యూమే ఇంటర్వ్యూస్కి ఎందుకు సెలెక్ట్ అవ్వదు మామ. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయి. ఎవరైతే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు, జాబ్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకో. ఉంటాం మరి, బాయ్.